నేను EPS 95లో నేను 28-30 సంవత్సరాలు ప్రైవేట్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నాకు 1000 రూపీస్ పెన్షన్ వస్తుంది. ఆ 1000 రూపాయలతో నేను ఎట్లా బతకాలి? నాకు 28 గజాల్లో చిన్న ఇల్లు ఉంది. నా కొడుకు ప్రైవేటే, నేను ప్రైవేటే. ఈ వయసులో నాకు 2 స్టంట్లు పడ్డాయి. నేను ఎలా బతకాలి? 1000 రూపాయల పెన్షన్ తోటి నేను బతకాలా? చెప్పండి మీరు. నరేంద్ర మోదీకి భార్య లేదు, ఆయన ఎలాగైనా చేసుకుంటాడు. నాకు భార్య ఉంది, నా భార్యకి అన్నం పెట్టాలి కదా. నేను ఈ వయసులో అయినా అడుక్కు తీసుకొచ్చైనా పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నరేంద్ర మోదీ చాలా గొప్పోడు. ఏం గొప్పోడు అండి? మా 70 లక్షల మంది ఉన్నాం మేము EPS 95లో. అందరూ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అందరు కళ్ళలో సిగ్గుపోతుంది. మా మనవరాలు 1st తారీఖు వచ్చిందంటే, తాత పెన్షన్ వచ్చిందా? 1000 రూపాయలు, 2 రూపాయలు చాక్లెట్ ఈ చాలు. ఎంత సిగ్గుపోతుంది మాకు. 1000 రూపాయలతోటి మేము ఎలా బతకాలమ్మా? కవులకి ఇచ్చిన వాడు కళ్ళెర్ర చేశాడు, అప్పులు ఇచ్చిన వాడు ఆలినే చూశాడు, కడుపు నిండిన వాడు వేదాలు చెప్తాడు, కడుపు పండిన వాడు కామ్రేడ్ అవుతాడమ్మా. ఈ రోజున కామ్రేడ్స్ అంతా బయటకు వచ్చారని కాదు, ప్రతి ఒక్కడు కామ్రేడ్ అవుతాడు. ప్రతి ఒక్కడు కామ్రేడ్ అవుతాడు. అవ్వడానికి ఏం లేదు. అందరూ అడవిలోంచి వచ్చేసారు, మేము అందరిని చంపడం కాదు. మేము రోడ్ల మీద మేము రాజకీయ నాయకులను చెప్తాం. రాజకీయ నాయకులకి పెన్షన్ ఎందుకమ్మా? రాజకీయ నాయకులకి పెన్షన్ ఎందుకు? 100,000 కోట్ల రూపాయలు ఎలక్షన్లో ఖర్చు పెడతారు. వాళ్ళకి పెన్షన్కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ కంట్రిబ్యూట్ చేస్తున్నారా? చెప్పండి. ఏమండి ఇది ప్రభుత్వం? నిర్మలా సీతారామన్ హాయిగా పోజులు కొడుతూ ఉంటుంది పార్లమెంట్లో. నరేంద్ర మోదీ ఇట్లా అంటాడు. నీకు భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరికి ఉండొద్దా తల్లి? ఇది ఎంత అన్యాయం ఇది! ఒక్కసారి కళ్ళు తెరిపించండి. మీ మీడియా ఛానల్ ద్వారా ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా బాధపడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఒక్కసారి మీరు మీ మీడియా ద్వారా ఎంతో మందికి చేయండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. మాకు పిల్లలు, మా మనవరాలకి పెళ్లి చేయాలి. ఇప్పుడు పెళ్లి చేయాలంటే నేను అంతో ఇయ్యాలి కదా తల్లి. నా దగ్గర 1 రూపాయి లేదు. ఎక్కడండి? ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడ ఏం పోరాటం? 11 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. 11 సంవత్సరాల నుంచి ఎన్నిసారి బడ్జెట్ వేసాడు? ఇప్పటి వరకు బడ్జెట్లో మా పేరే లేదు తల్లి. ఇప్పటి వరకు మా పేరే లేదు. మరి ఎంతో నాకు 2 సార్లు స్టంట్లు పడ్డాయి. ఎవరిస్తారు నాకు? ఏ మోదీ ఇస్తాడు? ఏ నిర్మలా సీతారామన్ ఇస్తుంది? ఏం ఇస్తారు? చాలా అన్యాయం అమ్మా ఇది. ఈ అన్యాయాన్ని నేను ఏదో ఒక రోజు ఇదే PF ఆఫీస్ ముందు నేను సూసైడ్ చేసేసుకుంటా. నేను మరి ఇంకేం చేయాలి? ఇప్పుడు చావకుండా బతుకుతున్నాడే. రోజు సావే నాకు తల్లి, రోజు సావే. ఎంత బాధో చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మీకు ఎంత వస్తుంది పెన్షన్ అంటే? 1000 రూపాయలు. 1000 రూపాయలా? సిగ్గుపోతుంది ఎవరికైనా చెప్పుకోవడానికి. 1000 రూపాయలు, 1030 రూపాయలు. ఇట్లా ఉంది మా బాధ. మీరు మీ ఛానల్ ద్వారా చైతన్యం చేయండి. ఇక్కడ ఇంకా కామ్రేడ్స్ ఇంకా ఎవరు చచ్చిపోలేదు. అడవిలోంచి వచ్చేసారు, కానీ అడవిలోంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కడు కామ్రేడ్ అవుతాడు. నేను శ్రీశ్రీ మనిషిని, శ్రీరంగం శ్రీనివాస్ గారు మనవడు. మేము ఎప్పటి నుంచో నేను కమ్యూనిస్ట్లో ఉన్నాను. ఎందుకు కమ్యూనిస్ట్ అని BMS నేను రాజకీయ దీంట్లో దిగాను. భారతీయ మజ్దూర్ సంఘ్లో నేను లీడర్ ఉండే. ఏం ప్రయోజనం? BMS అని చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుగానే ఉంది. ఎందుకంటే భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా BJPయే. ఇదా మాకు ఇచ్చేది? ఎంత అన్యాయం అండి ఇది! చాలా అన్యాయం. నరేంద్ర మోదీ చేసేది చాలా అన్యాయం, చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని మేము గ్యారంటీ ఏదో ఒక రోజు మేము ఎలాగైనా కాలు చేప కూర్చున్నాం. 1, 2, 3 మేము ఇక్కడ చచ్చిపోతాం. చాలా మంది రెడీగా ఉన్నాం. మరి ఏముంది? దినదిన గండం 1000 ఆయుష్. అమ్మా తల్లి, అమ్మా దినదిన గండం 1000 ఆయుష్. పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుందండి? మాకు ఎప్పుడు పెరుగుతుంది? 11 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నామండి. 11 సంవత్సరాలు, 70 సంవత్సరాలు మేము ఎందుకు బతకాలి? ఏదో అంత పెన్షన్ పెరిగితే దాన్ని పట్టుకుని ఏదో మేము గడిచిపోతుంది. ఇదే మాది ప్రభుత్వం. భారతదేశం 3వ స్థానంలో ఉంది. 3వ స్థానం 70 లక్షల మంది నోళ్ళల్లో మన్ను వేసుకొని హాయిగా తిరుగుతున్నాడు ఫ్లైట్లో. చెప్పండి మీరు. ఇట్లా ఇలా ఉంది అమ్మా. మీరు మీ మీడియా ద్వారా మీరు కొంచెం సహకరించండి మా ముసలోళ్ళకి. మా ఉసురు తగలొద్దని చెప్పండి నరేంద్ర మోదీ నాకు.
మా మా ఉసురు మంచిది కాదు, మా ముసలోళ్ళు ముసురు మంచిది కాదు. ఆ ఉసురుతో మాకొక్క ఆసు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టు చాలా ఉసురు తగులుతుంది వాడికి. వాడు ఇంక జీవితంలో వాడు అసలు అడ్డం పడ్డాడు అంటే లేవడు నరేంద్ర మోదీ. ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు, మొత్తం భారతదేశానికి పరిపాలించవచ్చు, కానీ మేమేం చేసాం తల్లి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి మీరు. 95 పెన్షన్ గురించి చాలా రోజుల నుంచి మాకు పోరాటం జరుగుతుంది. మాకు కనీసం 40 సంవత్సరాలు ఉద్యోగం చేశామండి. 40 సంవత్సరాలు చేసిన వానికి 2000 రూపాయల పెన్షన్ ఏం సరిపోతుంది? ఆ పెన్షన్ గురించే మేము పోరాటం జరుగుతాం. మా సోదరులు వీళ్ళందరం కలిసి దాని గురించి. ఇప్పుడు మిగతా 60 సంవత్సరాల కన్నా మేము దిగజారిపోయినాం. వాళ్ళకి ఫ్రీగా పెన్షన్ ఇస్తున్నారు. మేము మా డిఏలు ఈపీఎఫ్లు అన్నీ కడుతున్నాము. అన్ని మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మా డబ్బులలోకి వెళ్ళి మాకు డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు కారణం? సెంట్రల్లో నరేంద్ర మోదీ గారు ఫస్ట్ వచ్చినప్పుడు మేము పెన్షన్ చేస్తానని వాగ్దానం చేస్తాడు. 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా మాకు లేదా. మరి ఇట్లా చేసుకుంటూ పోతుంటే మాకు ఉంటామా, కాలం గడిచిపోతూ ఉంటుంది. ఇచ్చే వరకు 10 సంవత్సరాలు అయిపోతుంది. అంటే మేము తినగలుగుతామా, బతకగలుగుతామా, అసలు ఇచ్చే వరకు మేము చనిపోతాము అది కూడా తెలియదు. ఎందుకంటే మా ఒక ఆయుష్ ముసలి వాళ్ళం అవుతున్నాము. కింద పడి దెబ్బలు తగులుతున్నా, ఇది చేసుకున్నా, మెడికల్స్ పోవాలనుకున్నా. చూడండి ఇంత వేస్ట్ చేస్తుంది. ఈ వయసు వచ్చిన తర్వాత మేము ఏం చేయగలుగుతాం? మా పిల్లలుగా ఉన్నారు. మరి ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీకు ఉద్యోగాలు ఇస్తున్నాము, మీ ఉద్యోగంలో మీ తల్లిదండ్రులు చూడకపోతే 10% 20% కట్ చేసి మీ తల్లిదండ్రులకు పంచిస్తాను. మరి మేము కూడా మీకు తల్లిదండ్రులమే కదా, మరి మాకు కూడా ఇవ్వచ్చు కదా నువ్వు. అది మేము కూడా 65 70 ఏళ్ళకి వచ్చినాము. మరి మా పరిస్థితి ఏంటి? అందులో కూడా ఆలోచించాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఇదొకటి మా యొక్క విన్నపము. మా యొక్క ముసలి వాళ్ళు ఉన్నాము, నడచలేము, పోలేము. మాకు హాస్పిటల్ ఖర్చులు బాగా పెరుగుతున్నాయి, అప్పటికంటే ఎక్కున్నాయి. ఇప్పుడు ఆ ఖర్చులు లేవు, మాకు కార్డు లేదు, ఏమి లేదు. అది ఒక కార్డు ఇచ్చాడు, ఆ కార్డు తీసుకుపోయి చూపిస్తే ఇది ఇక్కడ రాదు, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో హాస్పిటల్లోకి పోతాం. మా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మా చేత కాదు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పోతే మా దగ్గర నడవదు. మా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. ఆయుష్మాన్ భారత్ ఇచ్చావు ఎవరికి? ఏం చేసుకోవడానికి? తల పెట్టుకొని కూర్చోవాలి. ఉండండి, ఇగో మాకు ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా నా దగ్గర ఉంది. ఏం ప్రయోజనం చెప్పండి? ఇగోండి ఆయుష్మాన్ భారత్. ఇది ఎక్కడ పని చేయట్లేదు. మీరు మీ మీడియా ద్వారా కొంచెం అక్కడ చెప్పండి. 5 లక్షల వరకు ఉంది, కరెక్ట్. ఖాళీ కార్డు ఇచ్చారు, ఎక్కడ ఇది నడవదని చెప్తున్నారు. నడవదంటున్నారు. ఎలాగమ్మా ఇది? ఇది ఖాళీ పబ్లిసిటీ కోసమా మాకు ఇచ్చింది కార్డు? ఇది ఎక్కడ నడవట్లేదు. ఎందుకు అబద్ధం పడాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టింది వస్తుంది. విరిగింది, తల వెళ్ళి చనిపోయేటోళ్ళు చెయ్యి విరిగి బతికించుకున్నాం. అక్కడ పోయి అడుగుతా 2 లక్షలు అవుతుంది అంటారు. ఎక్కడి నుంచి తేవాలి? ఇది చూపిస్తే ఇది నడవది. మళ్ళీ ఆ సెంటర్లో నరేంద్ర మోడీ గారు మరి ఎందుకు ఇచ్చాడు ఏందో తెలియదు. మరి 5 లక్షల వరకు కూడా పెడుతున్నాం. నేను ఇక్కడ పేషెంట్ గా ఉన్నానండి, పని చేయలేదు, అప్పులు చేసి పెట్టుకోండి. మరి ఈ కార్డు ఇచ్చి మాకు లాభం ఉంది? మాకేం చేస్తున్నావు? మేము ఇప్పుడు 60 నుంచి 70 ఏళ్ళకు దగ్గరకు వస్తున్నాము. మాకు బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా చేస్తాం? 2000 రూపాయలు ఎందుకు? 2000 రూపాయలు దేనికి సరిపోతాయమ్మా? ఈ రోజుల్లో ఏమున్నది? టీ తాగడానికి పోతే వాడు 50 రూపాయలు తీసుకుంటాడు, 30 రూపాయలు తీసుకుంటారు. ఇంకేమున్నది? టాబ్లెట్ కొనే పోతే నా ఒక్క రోజు టాబ్లెట్లు వస్తాయి. 2000 రూపాయలకి ఏమొస్తుంది? మా మనవరాలు మర్యాద తీసేస్తుందమ్మా. 1వ తారీఖు వచ్చిందంటే తాత నీకు పెన్షన్ వస్తుంది కదా, ఎంత? 1000 రూపాయలు. 10 సార్లు లెక్క పెట్టుకో. 10 సార్లు లెక్క పెట్టుకుంటే 10,000 అవుతుందా? నరేంద్ర మోదీ అట్లా చెప్తున్నాడు. 1000 రూపాయలు 10 సార్లు లెక్క పెట్టుకోండి. 10 సార్లు లెక్క పెట్టుకున్నా 1000 కదా, 10,000 ఎట్లా అవుతుంది? ఏమన్నా తెలివి ఉండాలి ఆయన. నేను పేద ఇది అది మా డబ్బులు మాకు ఇవ్వమని చెప్తున్నాం. మేము మా డబ్బులు మాకు ఇవ్వమని చెప్తున్నాం తల్లి. అమ్మా మా డబ్బులు మాకు ఇమ్మని చెప్తున్నాం. ఇది ఎంత ఘోరం! ఇది ఇంత అన్యాయం ఎక్కడా లేదు. 3 కోట్లైనా దానికి వచ్చే ఇంట్రెస్ట్ 1,50,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. దాంట్లో మనిషికి 50,000 ఇచ్చినా కూడా ఎక్కువ అయిపోతుంది. ఒక్కరి మీద 1,50,000 రూపాయలు కట్టిన డబ్బులు. ఆ డబ్బు మీద మేము సర్వీస్ అయిన తర్వాత 40 సంవత్సరాలకు ఎంత అవుతుంది? వడ్డీ మీద వడ్డీ వేసి అన్ని చేసుకుంటే ఒక్కొక్కరికి 2 కోట్ల వరకు వస్తుంది. అది మా పెద్దలందరూ లెక్క చేసి చెప్పారు. దాని మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది?
ఆ ఇంట్రెస్ట్లో ముగ్గురికి వస్తుంది, ఒక్క దాని మీద ముగ్గురు కానీ ఇవ్వచ్చు 50,000 కాదు, అది కూడా ఇవ్వట్లేదు. మేమంతా కూడా అడగట్లేదు కదా. మినిమం పింఛన్ ఇవ్వండి మాకు ఏమిటికి వస్తుంది. వాళ్ళు 9,000 అడుగుతున్నారు. మేము ఆ 9,000 మిగతా ఇప్పుడు నెక్స్ట్ 2014 నుంచి పైన వాళ్ళకి వాళ్ళు హయ్యర్ పెన్షన్ అంటున్నారు. మళ్ళీ వాళ్ళని డబ్బులు పెట్టమంటారు. ఎక్కడి నుంచి కడతారండి డబ్బులు? 9,000 ఇవ్వకపోయినా పర్వాలేదమ్మా, కనీసం స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందో 6,000, ఇక్కడ 4,000 ఇస్తున్నాడు ఇక్కడ ఏపీలో, ఇక్కడ 2,000 ఇస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ పెంచుతాడు. కనీసం 5,000 అన్నాయి, కనీసం 1 year పెంచు. ఒకేసారి పెంచమని చెప్పలేదమ్మా. మళ్ళీ లక్షల కోట్లు ఉన్నాయి నీ దగ్గర, లక్షల కోట్లు ఉన్నాయి మా పైసలు. ఏమన్నా అంటే విజయ్ మాల్యా తీసుకుపోయాడు, ఎల్ఐ తీసుకుపోయాడు, పుల్లయ్య తీసుకుపోయాడు, మేమేం చేయాలి? ఇది ఎవరో తీసుకపోతే మేమేం చేయాలమ్మా? మా డబ్బులు అయితే కట్ చేసుకుని మేము ఇక్కడ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, తల్లి శివజ్యోతి అమ్మ, మేము కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి మాకు 1000, వాళ్ళ పెన్షన్ మేము 60,000 70,000 రిటైర్ అయితే ఇది ఏం న్యాయం అండి? ఇది మేము వారానికి 7 రోజులు పనిచేస్తే వీళ్ళు 5 రోజులే పనిచేస్తున్నారు. సాటర్డే సండేస్ 2 రోజులు సెలవు. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది న్యాయమా? మా డబ్బులతోటి వీళ్ళు జల్సాలు చేస్తున్నారు వీళ్ళు. నేను అట్లా అన్నాను, ఎందుకంటే వాళ్ళు మా కామ్రేడ్సే, నేను వాళ్ళని అంటలేదు. కానీ నా కోరిక ఏంటంటే ఈ రాజకీయ నాయకులకే వద్దని చెప్తున్నా, రాజకీయ నాయకులకి పెన్షన్ వద్దని చెప్తున్నాం. నువ్వు అది బంద్ చేయి, మాకు అవసరం లేదు. మీ రాజకీయ నాయకులు ఎలక్షన్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి నువ్వు పెన్షన్ ఇస్తున్నావే, మేమేం చేసాం? వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యే, వాడికి పెన్షనా? ఎన్నిసార్లు గెలిస్తే అంత డబల్ పెన్షన్ వాడి దగ్గర ఏమైనా కట్ చేస్తున్నారా వీళ్ళు? ఇది ఎంత అన్యాయం అమ్మా. కానీ ఒక్కటి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏదో నక్సల్స్ అందరూ బయటకు వచ్చేసారు అని లేదు. ఇప్పుడు రోడ్ల మీదే ఉన్నాం మేము, ప్రతి ఒక్కడూ కూడా నా హక్కుని మేము గ్యారంటీ కొట్లాడతాం. ఇదైతే గ్యారంటీ. ప్రతి ఒక్క కామ్రేడ్ కూడా బయటకు వస్తాడు. మేము ఆత్మాహుతి దాడం చేసుకుంటాం, కానీ మేము మాత్రం మా హక్కుని వదిలిపెట్టాం.